డీటెయిల్స్ చూస్తే కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. కాగా 1952లో చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి 1974లో తొలిసారి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ. ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామరావు. 10వ తరగతి వరకు హైదరాబాద్లో చదువుకున్న ఆయన ఢిల్లీ స్టీఫెన్స్ కాలేజీలో BA ఆనర్స్ చదివారు. జేఎన్యూ విద్యార్థి నాయకుడిగా 3 సార్లు ఎన్నికయ్యారు. 1985లో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2005లో తొలిసారి బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక 2015 నుంచి 2018 వరకు 2023లో 3 సార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గత నెల 19వ తేదీన ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆయనను ICUకి తరలించారు. నిపుణులైన వైద్య బృందంతో ట్రీట్మెంట్ అందించారు. దాదాపు 2 వారాలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. చివరకు ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. రైట్, ఇక దీనిపై తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఓవరాల్ గా దేశ రాజకీయాల్లో దిగ్గజంగా ఉండేటువంటి దిగ్గజ రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఏచూరి సీతారాం అయితే మాత్రం ఆయన గత కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఈ విధంగా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా అంటే ఆగస్టు 19వ తేదీన తీవ్ర జ్వరంతో కూడా ఆయన ఆ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినప్పటికీ కూడా పరిస్థితి ఎంత అదుపు చేయాలనుకున్నా కానీ శ్వాసనాళాలు కూడా పూర్తిగా దెబ్బతినడంతో కూడా చేసేదేమీ లేని పరిస్థితి అయిందన్నట్లుగా కూడా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోజు ఆయన గత కొద్దిసేపటి క్రితమే కన్నుమూసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఆయన రాజ్యసభ ఎంపీగా సుదీర్ఘకాలం కూడా పనిచేశారు. అదేవిధంగా అంటే ఆయన 1952 ఆగస్టు 12న ఆయన తమిళనాడులో కూడా జన్మించారు. హైదరాబాద్ లో చదువుకున్నారు. 10th వరకు కూడా హైదరాబాద్ లో చదివిన ఏచూరి అయితే మాత్రం గతంలో JNU అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే మాత్రం అంటే ఈ సిపిఎం పార్టీకి ఆయన మొదటగా ఆయన ప్రస్థానం SFI నుంచి ప్రారంభమైంది. మొత్తంగా ఏచూరి సీతారాం అయితే మాత్రం అంటే ఆయన పూర్తి స్థాయిలో 3 సార్లు సిపిఎం కు ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. అంటే గతంలో ప్రకాష్ కారత్ పనిచేశారు 3 సార్లు. అదేవిధంగా అదే తరహాలో అంటే ఆ స్థాయిలో కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అన్ని రాజకీయ పార్టీ నాయకులతోటి కూడా అన్ని సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఏచూరి సీతారాం అంటే ఖచ్చితంగా అందరూ కూడా గౌరవించేటువంటి పరిస్థితిగా ఆ స్థాయికి ఎదిగినటువంటి రాజకీయ నాయకుడిగా కూడా ఏచూరి సీతారాం అయితే పేరు తెచ్చుకున్నారు. అయితే ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైనే పోరాడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఏచూరి సీతారాం పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన మరణ వార్త అనేటువంటిది ఒక్కసారిగా రాజకీయ వర్గాలన్నింటినీ కూడా కొంత దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అంటే గత కొద్దిసేపటి క్రితమే ఈ మరణ వార్త విన్నటువంటి అందరూ కూడా అంటే రాజకీయ పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇది రాజకీయ వర్గాలకి తీరని లోటు అంటూ కూడా ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడుతూ కూడా ఆయన ఏచూరి సీతారాం మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇటు ప్రజా సమస్యల పైన పోరాటంలో అనర్గళంగా ప్రసంగాలు చేయటంలో అదేవిధంగా చాలా మోటివేటివ్ గా స్పీచెస్ ఇవ్వటంలో కూడా ఏచూరి సీతారాం తిట్ట అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఆయనకున్నటువంటి పేరుగానే చెప్పాలి. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు వరుసగా చేసినటువంటి వ్యక్తుల్లో అంటే ఈ సిపిఎం పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు వరుసగా ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో 2వ వ్యక్తిగా కూడా ఏచూరి సీతారాం అయితే పేరు తెచ్చుకున్నారు. ఏచూరి సీతారాం మరణం పట్ల అయితే మాత్రం
దేశవ్యాప్తంగా కూడా రాజకీయ లోకం అనేటువంటిది శోక సందర్భంలో మునిగింది అన్నట్టుగానే మనం చెప్పాలి. ఎస్ తేజ, సీతారాం ఏచూరి అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతుంది అని ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా తేజ? అంటే ఇంకా సీతారాం ఏచూరి అంత్యక్రియలు ఎక్కడ చేయాలి అనేటువంటి దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మాత్రం పార్టీ ఆఫీస్ కు ఆయన భౌతిక కాయాన్ని పార్టీ ఆఫీస్ కు తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ఎయిమ్స్ ఆసుపత్రి దగ్గరికి భారీగా కూడా అంటే అన్ని రాజకీయ పార్టీలు, కేవలం సిపిఎం పార్టీ అనే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి ప్రధానమైన నాయకులు వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మొత్తంగా భారీగా ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, ప్రత్యేకించి తమిళనాడు నుంచి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారంతా కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ రోజు సాయంత్రం కల్లా ఆయన భౌతిక కాయాన్ని అయితే మాత్రం పార్టీ ఆఫీస్ కి తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం ఈ రోజు సాయంత్రం తర్వాత మాత్రం ఇటు అంత్యక్రియలను ఎక్కడ నిర్వహించాలి అనేటువంటి దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశంగా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.